చేసుకుని వాక్యం విందాం. దయగలిగిన తండ్రి, కనికారం చూపున మా ప్రభువా, మీ దయగలిగిన మాటలు మీ కుమారుడితో ఒక మంచి విషయాలు మాకు చెప్పి ఉన్నారు. అలాగనే మీ దయగల మాటలు మాకు అందించండి. ఇదిగో మీ పాద సన్నిధిలో మీ పిల్లలందరూ కూర్చారు. మీ దయగల మాటలు చెప్పండి నాయన. అయ్యా, మా ద్వారాగా మీరు మాట్లాడండి. మమ్మలను ఓడుకోండి నాయన. మమ్మలను మాట ద్వారాగా గంభీరంగా మీ పిల్లలకు అందించండి దేవా. నన్ను మీ పాత్రలుగా ఓడుకోండి. మీరు ఎంచేపైతే మమ్మల్ని ఓడుకుంటారో అంతగా ఈ ఘటాన్ని నిలబెట్టుకోండి ప్రభువా. ధైర్యం ఇవ్వండి, శక్తినివ్వండి, శరీరానికి ఒక బలమైన సాధన ఓడుకోమని ప్రార్థిస్తూ నీకు మహిమార్థముగా చెప్పుతున్న మాటలు మీ పిల్లలకు అందించడానికి సహాయం చేసి మోసపోయేవారు కాకుండా ఇనిటి వలన మోసపోతారని వాక్యము చెప్తుంది. నిజమే, ఇనిటి వలన నైనా విశ్వాసము కలుగును, అది క్రీస్తు మాట వలనే కలుగును అని రాయబడ్డది దేవ. కనుక మా ప్రార్థన మీరు తోచివేయక మీ బిడ్డలకు ఆదరణ కలిగిన మాటలు నాయనా మీ కుమారుడైన యేసుక్రీస్తుని ఎలా జ్ఞాపకం చేసుకుంటున్నారో ఆ జ్ఞాపకార్థం మాకు నేర్పించమని కోరుకుంటూ ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చి మీరు మహిమ పొందుకోమని అల్పుడును బలహీనుడిగా ఉంటున్న నన్ను బలపరిచి ఒక బలమైన సాధనాలుగా ఓడుకోమని ప్రార్థిస్తూ ఇంటున్న మీ పిల్లలు మా గ్రామానికి, మా దేశానికి ఈ మాటలు అందించగలిగిన దేవుడు గనుక ఇదిగో సహాయం చేసి మహిమ పొందుకోమని త్వరగా రాని ఇంటున్న యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది, జాగ్రత్తగా కొన్ని మాటలు ఆలోచింపజేద్దాం పిల్లలు. దేవుని మాటలు చాలా విలువైనవి. దేవుని మాట చాలా విలువైనవి పిల్లలు. ఏమిటి అంటే యేసు ప్రభు వారిని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ప్రతి వారము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఏమిటి అని అంటే పిల్లరా, ఆయన శరీరము ఆయన రక్తము త్రాగి ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటున్నాం. అయ్యా నా మాటేనా? దేవుని మాట వైపు మీరు తిరగండి, ఆయన మాటలు వినండి. యేసుక్రీస్తు వారిని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఎప్పుడు అంటే అనుదినము జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి దినము మనము జ్ఞాపకం చేసుకోవాలి. వాక్యము చాలా విలువైనది. వాక్యము ఒక మనిషిని బ్రతికిస్తుంది. కొద్ది వెనకలే కన్నాలో ఉండక ఎందుకు బాబు. దేవుని వాక్యము మనిషిని బ్రతికిస్తుంది పిల్లలు. దేవుని వాక్యము తప్ప మరి ఎవరూ బ్రతికించరు. కష్టంలో ఉన్న వారిని వాక్యం బ్రతికిస్తుంది. బాధల్లో ఉన్న వారిని వాక్యం మాట్లాడుతుంది పిల్లలు. ధైర్యపరిచేది వాక్యం. మనిషి ధైర్యపరిచిన కృంగదీసేవాడు మనిషి కృంగదీస్తాడు. వాక్యం అది కాదు, పక్క నుండి తట్టి నేనున్నాను బిడ్డ అని నేర్పించేదే వాక్యం. కృషించే వారిని లేవలెత్తి ముందుకు నడిపించేదే వాక్యం పిల్లలు. బలపరిచేదే వాక్యము. అలాంటి వాక్యాన్ని మనకంట మన పూర్వీకులు, మనకంట ముందు కాలాన్ని విడిచి వెళ్ళిపోయిన భక్తులు యేసుక్రీస్తు వారిని ఎలా జ్ఞాపకం చేసుకుంటున్నారో మనం చూద్దాం పిల్లలు. యేసుక్రీస్తుని మనం ఎలా జ్ఞాపకం చేసుకుంటున్నామో, కొత్త నిబంధనలోనికి వచ్చి యేసుక్రీస్తుని మనము ఎలా జ్ఞాపకం చేసుకుంటున్నామో అలాగనే పాత నిబంధనలో ఉన్న భక్తులు కూడా ప్రభువుని ఏం చేస్తున్నారు? జ్ఞాపకం చేసుకుంటున్నారు పిల్లలు. ఎలా జ్ఞాపకం చేసుకుంటున్నారు? విలువైన మాటలు పిల్లలు. ఇలువైన మాటలు జ్ఞాపకం చేసుకున్నారు కాబట్టి, ఇలువైన క్రీస్తుని జ్ఞాపకం చేసుకున్నారు కాబట్టి ఆయన ఉన్నతమైన స్థాయిలో ఉన్నారు వారు. అనగా డబ్బు ధనములో కాదు కానీ పరిదేశంలో విశ్రాంతిలో ఉన్నారు అని మనకి వాక్యం చాలా బచ్చుతుంది పిల్లలు. దేవునికి స్తోత్రం. వాక్యం చాలా విలువైనదని వాక్యమే మనకు రాయబడుతూ ఉంది. కనుక ఎలా జ్ఞాపకం చేసుకున్నారు మనం వాక్యంలోనికి వెళదాం పిల్లలు. యేసుని జ్ఞాపకం చేసుకున్నారంట. ఇప్పుడు యేసుక్రీస్తు వారు కొత్త నిబంధనలో వచ్చాడా, పాత నిబంధనలో కూడా వచ్చాడా? అమ్మ చెప్పాలి, అయ్యే చెప్పాలి, కమాన్. చెప్పండి. పాత నిబంధనలోంచి ఉన్నాడే, పాత నిబంధనలోంచి ఉన్నాడని నీకు నాకు ఎలా తెలుస్తుంది అని అంటే పిల్లరా, యోహాను సువార్త 1:1 నుంచి మనం చదువుకుంటూ వస్తే ఆది నుంచి ఉన్నట్టుగా రాయబడింది. ఆది యందు వాక్యమై ఉండునని రాయబడ్డది. ఆదిలో ఏముందంటే వాక్యం ఉంది. యేసుక్రీస్తు అంటాడు, నేను లేకుండా భూమి మీద ఏదియు కలగలేదు అని చెప్పాడు. ఎవరు మాట చెప్పింది? చెప్పు జంబు.
ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు చెప్పారు, నేను లేకుండా భూమి మీద ఏదియు కలగలేదు అని చెప్పాడు మహనీయుడు. అంటే పాత నిబంధనలో నుంచి ఉన్నాడు అని మనకు వాక్యం అర్థమవుతుంది. వాక్యమైన దేవుడు పిల్లరా, వాక్యమైన దేవుడు మన దేవుడు. వాక్యానికి భయపడాలంటే మనం దేవునికి భయపడాలి. భయము భక్తి లేని భక్తి మనకు అవసరత లేదండి. భయము కలిగిన భక్తి మనకు అవసరం. భయము కలిగి భక్తి కలిగి బ్రతికితే మనము ధన్యులము అంటుంది బైబుల్. బైబుల్ మనకు ఆధారం, బైబులే మనకు ఆదరణ, బైబులే మనకు ఆదరణ గ్రంథమని భక్తులు సాక్ష్యమిస్తూ ఉన్నారు పిల్లలు. భక్తులు సాక్ష్యమిస్తూ ఉన్నారు. భక్తులైన వారు సాక్ష్యమిస్తూ ఉన్నారు. పాత నిబంధనలో ఉన్న భక్తులు ప్రభువారిని జ్ఞాపకం చేసుకున్నారండి. మనము ప్రతి వారము ప్రతిదినము వాక్యము ద్వారా కానీ తన శరీరము ద్వారా కానీ మనం ఆయనను జ్ఞాపకము చేసుకున్న దినము ఒకటియు ఉండలేదు. ఆయన జ్ఞాపకము చేసుకుంటున్నాము అని అంటే మనకు పరలోకమునికి మార్గము ఏర్పాటయింది. ఆ మార్గం ఏర్పాటైన మార్గము ఇంకా అలా ఉండిట్టిగా ఉండాలి, కానీ అది మూత పడిపోకూడదు. అంటే మూత పడిపోతుంది అని అంటే ముందాక బాబు చెప్పినట్లు దేవునికి బీజం అనగా దేవునికి వాక్యం మనలో ఉండకపోతే, పాపం మనలో ఎంటర్ అవుతే ఆ దూరము మూతబడిపోతుంది. అందుకే ధర్మశాస్త్రం ఎరిగిన పండితుడు ఎవరైనా ముందు చదువుకునగా నికోదేము, ధర్మశాస్త్రం ఎరిగిన పండితుడు యేసుక్రీస్తు కాలంలో యేసుక్రీస్తు చెబితే ఇదెలా అన్నాడు. ఏంటి ఇది ఎలా సాధ్యము అన్నాడు. ఏది అర్థం కాలేదండి. ఒక ధర్మశాస్త్ర పండితుడు కలిగిన వాడికే వాక్యం అర్థం కాలేదంటే మరి నీకు నాకేం అర్థం అవుతుంది చెప్పండి. ఆయన అన్నాడు, కొత్తగా జన్మించడం అంటే ఏమిటయ్యా? ఇంత ముసలివాడై ఉండి మళ్ళా అమ్మ గర్భములోనికి వెళ్ళి నవమాసాలు 9 నెలలు ఉండి మళ్ళా తిరిగి రావటమా? కాదయ్యా, అది కాదు జన్మం. ఆల్రెడీ పుట్టేసావుగా, పుట్టి వృద్ధాపంలో ఉన్నావుగా, కాలాన సమీపంలో ఉన్నాగా, అది కాదు అన్నాడు యేసుక్రీస్తు వారు. అర్థమై రీతిగా చెప్తున్నాడు. ఒకడు నీటి మూలముగానైనను ఒకడు ఆత్మ మూలముగానైనను జన్మిస్తేనే గాని అన్నాడు. ఇది పరలోకానికి దారి. అంటే ఒక నీటి మూలం గాను ఆత్మ మూలం గాను జన్మించిన వాడు ఆయన శరీరాన్ని ఆయన రక్తమును తింటూ జ్ఞాపకము చేసుకున్నవాడే ఆయన రాజ్యములోనికి వెళ్తారని బైబిల్ సాక్ష్యమిస్తుంది. నిబంధన రక్తం పిల్లరా, యేసుక్రీస్తు వారి రక్తం. ఒక నిబంధన చేసాడు. ఎక్కడి నుంచి అంటే పాత నిబంధనలో నుంచి, పాత నిబంధనలోంచి కొత్త నిబంధనల వరకు కూడా ఆయన ఒక నిబంధన కలిగి ఉన్నాడు పిల్లరా. అది పరిశుద్ధుడు రక్తము కలిగిన నిబంధన. మరి అది తింటున్నావుగా, అవి తాగేస్తున్నావుగా, కూత కాకపోతే కూతని ఆలోచించవలసిన అవసరం లేదా? ఆలోచించాలి పిల్లలు. మనం చిన్న రొట్టె అనుకుంటూ చిన్నది అనుకుంటూ మనము తింటే కొత్త నిబంధనలు రాబోడికి ఆయన చెప్పిన మాట ఒకటే, మీరు చెత్తారు అన్నాడు. ఏమన్నాడు? చెత్తారు. అందుకే బాప్తిస్మం దగ్గరికి రాబోడు చాలామంది వెనకాడతావు. ఒకవేళ ఇలాగైనా చెత్తావు, అలాగైనా చెత్తావు. ఇలా చెత్తే నిత్యమైన రాజ్యములోనికి వెళ్తావు, అలా చెత్తే నిత్యమైన రాజ్యములోనికి పోతావు. అంతే తేడా. అర్థమవుతుందా? రక్షించబడిన వాడు అంటే క్రీస్తును తెలిసిన తర్వాత, ఆయన సువార్త వినిన తర్వాత రక్షించబడితే నమ్మినవాడు చెప్పమ్మా రక్షించబడతాడు అని రాయబడి, అంటే ఆయన రాజ్యంలోనికి వెళ్తాము. అది ఆయన చెప్తున్నాడు. నమ్మిన వాడు రక్షించబడతాడు, నమ్మని వాడికి శిక్ష విధింపబడునని చెప్పండి రా బాబు అని చెప్పాడు తన బిడ్డలైన వారికి. చెప్పండిలే,
ఎవడైతే నమ్ముతాడో, మీ మాటలు విని నమ్ముతాడో వెంటనే వాడికి బాప్తిస్మం ఇవ్వండి, నమ్మన వాడికి శిక్ష ఉందని చెప్పండి అన్నాడు. అంటే శిక్ష అనగంటే ఏమిటి? అగ్ని ఆరదు, పురుగు చావదు. పురుగు అంటే ఏమిటి? ఆత్మలు, బోస. ఎట్ట వచ్చిన బ్రతికేస్తున్నాం ఇక్కడ. తాగిన వాడు తాగుతున్నాడు, ఊగిన వాడు ఊగుతున్నాడు, నచ్చినట్టుగా బ్రతికేసి వాడికి దేవుని రాజ్యానికి అవకాశం లేదు. మారతి అవకాశం ఉంది అంటున్నాడు. మారాలి మారాలి మారాలి. అందుకే మారాలి మారాలి, నీ మనసే మారాలి. మారిన మనసు దేవుడికిస్తే ఫలితముంటుంది, ఫలితముంటుంది. మారాలి మారాలి. ఏం మారాలి? మనసు మారాలి, మనసు మారాలి. ఆ మనిషిని మారితేనే ధన్యం, మనిషి మారితేనే ధన్యం. గనుక యేసుక్రీస్తు వారిని ఎలా జ్ఞాపకం చేసుకుంటున్నారో మనము ఒక భక్తుడిని అడిగి చూద్దాం. అడిగితే వారు చెప్తారు పిల్లరా, మనతో మాట్లాడతారు, మనతో మాట్లాడతారు. మరి మాట్లాడితే ఎలా అంటే పిల్లరా, వారు రాసిన గ్రంథము మన దగ్గరే ఉన్నాయి కాబట్టి. అంటే వారు ఎలా మాట్లాడుతూ ఉన్నారు మనతో. వారి లేకపోయినా కొందరు గ్రామాల్లో మంచి మంచి కార్యాలు చేసినప్పుడు వారు భూమి మీద లేకపోయినా వారు చేస్తున్న క్రియలు, వారు చేస్తున్న మంచి పని ప్రజల్లో వినబడుతుంటుంది కదా. అవును కదా? అరే నాయనా, పనులు ఆయన చనిపోయాడురా, కానీ ఆయన చేసిన పనులు చూసి ఎలా ఉన్నాయో అవి సాక్ష్యం ఇస్తాయి పిల్లరా, అవి సాక్ష్యం ఇస్తాయి, అవి సాక్ష్యంగా నిలబడతాయి. కనుక అలాగే ఈ భక్తులు కాలాన్ని విడిచి వెళ్ళిపోయారు. ఇప్పుడు మన మధ్యలో లేరు. మన మధ్యలో 66 గ్రంథాలు ఉన్నాయి, 66 పుస్తకాలు మన మధ్యలో ఉన్నాయి. అయ్యే సాక్ష్యం ఇస్తూ ఉన్నాయి పిల్లలు, అయ్యే సాక్ష్యం ఇస్తాం. ఒకసారి చూద్దాం ఆదికాండం చూద్దాం. ఒక్కసారి ఆదికాండానికి కదిలించి భక్తుడైన మోషే గారు ఏం చెప్తున్నారో. మోషే గారు రాసిన గ్రంథం అండి ఇది. మోషే గారు మనకు తెలుగుపరుస్తున్న గ్రంథం ఇది. ఏం రాస్తున్నాడు ఒక్కసారి బైబిల్లోనికి వెళ్ళి చూద్దాం. ఆదికాండము 9వ అధ్యాయం అందరూ చూద్దాం. దయచేసి చక్కగా వాక్యం వినండి. ముగించబోతున్నాం, ముగింపులోకి వచ్చేస్తాం అలా త్వరగా. ఆదికాండము 9వ అధ్యాయం అందరూ చూద్దాం. బైబిల్ ఒక నిబంధన కలిగి ఉన్నాడు పిల్లలు, ఒక నిబంధన యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. ఏమిటంటే 9వ అధ్యాయము 8వ వచనం నుంచి మనం చూద్దాం. 9వ అధ్యాయము 8వ వచనం చూద్దాం. మరియు దేవుడు నోహోహు అతని కుమారులతో, ఇదిగో నేను మీతోను మీ తదనంతరమును మీ సంతానముతోను మీతో కూడున్న ప్రతి జీవుతోను, పక్షులేమి పశువులేమి, మీతో కూడా సమస్తమైన భూజంతువులేమి, వాడులో నుండి బయటికి వచ్చిన సమస్తమైన భూజంతువులతోనూ నా నిబంధన స్థిరపరిచుదును. నీ సంతానముతో నా నిబంధన స్థిరపరిచుదును అంటే జ్ఞాపకము. ఏది? నిబంధన రక్తము. ఎవరికంటే యేసుక్రీస్తు వారి రక్తము నిబంధన రక్తము. ఆ రక్తాన్ని జ్ఞాపకం చేసుకున్న మన జీవితాలు ఎలా ఉండో తెలిసే పిల్లరా, తరతరాలు ఎంబడి గతించుకుపోయినా మన ఆ యొక్క నిబంధన రక్తం మనము జ్ఞాపకం చేసుకుంటే ఎలా ముందుకు వెళ్ళిపోతున్నామో అలాగే పాత నిబంధనలో ఉన్న భక్తులు కూడా ఇదిగో నిబంధన కలిగి ఉన్నట్టుగా మనకు లేఖనాలు సాక్ష్యం ఇస్తూ ఉన్నాయి. దేవుడు మనతో మాట్లాడబోతూ ఉన్నాడు. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. తరతరములు ఇదిగో నీతో నా నిబంధన. ఇది క్రీస్తు నిబంధన రక్తము. క్రీస్తుతో మనము ఒక నిబంధనతో ఉండాలి పిల్లలు. క్రీస్తు యందు మనము నమ్మకం కలిగి మన బ్రతికి వారిగా ఉండాలి. క్రీస్తు రక్తము చేత ఒక నిబంధన మనము కలిగి ఉండాలి. మాటిస్తే మనము
తప్పకూడదండి, తప్పకూడదు. వారు తప్పలేదు, అందుకు చెప్తున్నారు. నోహో పిల్లలతో, తన పిల్లలతో నిబంధన చేస్తూ ఉన్నాడు. పిల్లలు వాడలోంచి బయటకు వచ్చేస్తున్నారు వాళ్ళందరూ. వాళ్ళ చరిత్ర మనం చూస్తే భూమి అంతా వ్యాపించినట్టుగా లేఖనాల్లో మనకు కనపడుతుంది. నిబంధన ఇంకా చెబుతున్నాను చూడు, 11 వచ్చు. మీతో నా నిబంధన స్థిరపరిచుదును, నీతో నా నిబంధన స్థిరపరిచుదును. సమస్తమైన శరీరం ప్రవాహము జలముల వలన ఇంకను భూమిని నాశనము చేయడానికి, ఇంకా భూమి మీదకి ఎటువంటి జల ప్రళయము ఇంకా భూమిని టచ్ చేయడానికి సరిపోదు అంటున్నాడు. అర్థమైందా? ఈ తరాన్ని నాశనము చేయడానికి, ఈ తరాన్ని ముంచివేయడానికి, ఈ తరాన్ని అణిచివేయడానికి భూమి మీదకి ఇంకా జల ప్రళయము, ఇంకా పొర్లు రావు. ఎప్పుడు పెట్టాడు ఈ నిబంధన? ఆదికాండ గ్రంథములో ఆయనతో వాడలో ఉన్న పెద్దయినతో ఆ భక్తుడితో ఒక నిబంధన. మళ్ళా ప్రజలు భూమి మీదకి ఉన్నప్పుడు, భూమి మీద ప్రజలు విస్తారంగా పెరిగి ఉన్నప్పుడు నాశనము చెయ్యాలి అంటే మళ్ళా భూమి మీదకి జల ప్రళయము రాదు. మరి ఏమొస్తుంది? నేను మాట ఇస్తున్నాను, నేను మాట తప్పివాడని కాదు, నా నిబంధన మీ యందు స్థిరపరిచివాడిగా ఉన్నాను. నా నిబంధన మీ కొరకే స్థిరపరిచివాడిగా ఉన్నాను. ఎలా? ఇంకా చూద్దాం. మీతో స్థిరపరిచుదును, సమస్తమైన శరీరములు ప్రవాహము జలముల వలన ఇంకా లయపరచబడదు. భూమిని నాశనము చేయటానికి ఇంకా జల ప్రళయము కలగదని పలికేను. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. భూమి మీదకి మళ్ళీ ఏమి రాదట. మనం ఒకసారి వచ్చిందిగా జల ప్రళయంలా, సునామీ రాలేదా? నాశనం చేసిందా రాజుబాబు? చేసిందా? చేయలే. వచ్చింది భయపడడానికి, రాదు. మాటిచ్చాడుగా. మాటిచ్చిన వాడు ఆది నుంచి ఉన్నవాడు, అంటే ఆయన పేరు ఆది అంతము. ఆయన సంచములకు అధిపతి యెహోవా, ఆయన న్యాయాధిపతి, ఆయన ఒక్కడి దేవుడు పిల్లర అని బైబిల్ చెప్తుంది. నువ్వు నమ్మినా నమ్మకపోయినా అది బైబిల్ వాస్తవం. నమ్మితే రక్షించబడతావు, నమ్మకపోతే పోతావు. ఎక్కడికి? అగ్ని ఆరదు, పురుగు చవదు అనే స్థలానికి వెళ్ళిపోవలసిన వాడై ఉన్నారు అని బైబిల్ చెప్తుంది పిల్లరా. భూమిని నాశనం చేయడానికి ఇంకేమి రాదట. జలప్రళయం భూమికి రాదు అంటే ఆ మాట చెప్పక ముందు జలప్రళయం వచ్చింది గనుక, నాశనం చేసేసింది గనుక, అందుకే మళ్ళా కూడా పాపముతో మళ్ళా ప్రజలు ఉంటారు, వస్తారని ఆది నుంచి ఎరిగిన దేవుడు మళ్ళా అంటాడు. అమ్మ ఏం వింటున్నారా? నవ్వుతున్నారు ఏంట్రా బాబు? వినండిరా, సీరియస్ మ్యాటర్ వినండి. దేవుని మాటలు వినండి, ముగించేది పోరుతావద్దు. చాలా దినాలు చెప్పుకుంది అలాగే. వింటే రక్షించబడతాం. దేవుని మాట పిల్లరా, ఈ మాట చదువుకున్నప్పుడు చాలా ఆనందం కలుగుతుంది. అది నిజమైన ప్రభువా, నిజమే. భూమికి జల పిల్లలు రాదు. ఏముంచాడో బైబిల్లోకి వెళ్ళి అడిగితే అది కూడా ఉంది. కనుక ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే పిల్లరా, ఇంకా ఏం చెప్తున్నాడు? మరియు దేవుడు నాకును మీకును మీతో కూడా ఉన్న సమస్తమైన జీవరాశులకు మధ్యవర్తుగా తరతరములు, 1 తరము 2 తరాలు 3 తరాలు 4 తరాలు కాదు, తరతరములు అంటే యుగ యుగాలు ఉన్న దేవుడు ఆత్మస్వరూపుడై
ఆత్మస్వరూపుడై ఉన్న దేవుడు, ఆది నుంచి మనల్ని నడిపిస్తున్న దేవుడు, తరతరాలు ఎంబడి మనతో ఉన్న దేవుడు ఆయన. అందుకే నువ్వు తరతరాలు ఆయనతో ఉండాలి అనుకుంటే ఆయనతో నువ్వు ఏమై ఉండాలి? నిబంధన చేశావు. అయ్యా మళ్ళా పాపానికి నేను వారసుడు నేను కాను. ఒక నిబంధన చేశాం. ఎప్పుడమ్మా? ఎప్పుడయ్యా? ప్రభు రాజ్యానికి ఎప్పుడైతే మన వారసులు అవ్వాలనుకుంటామో పిల్లలు, అప్పుడు నిబంధన చేసామయ్యా, మేము అన్నీ ఒప్పుకున్నామయ్యా, మేము మళ్ళా వెళ్ళం ప్రభు, వెళ్ళం మళ్ళా అటువైపు చూడము, ఏది కనపడన్నా చూడం ప్రభు, నీతో మేము ఒక నిబంధన కలిగి ఉన్నాం. క్రీస్తు రక్తము చేత ఒక నిబంధన కలిగి ఉన్నాం. మళ్ళా మేము వెళ్ళం ప్రభు. కుక్క వాంతికి తిరిగినట్లు, అర్థమవుతుందా? కుక్క వాంతికి తిరిగినట్లు పంది కడగబడిన దానికి మళ్ళా బురదలోకి వెళ్ళి పొరిలినట్టుగా మన బ్రతుకులు అలా ఉండకూడదు. దేవుడు చెప్తున్న మాట పిల్లలు. కడగబడిన పంది శుభ్రంగా కడిగాడు ఒక ఆయన. అరే బొమ్మను అన్ని పంచుతున్నామే, పందిని పంచితే ఏమైంది అన్నాడట. దానికి చెవులకి చక్కగా రింగిలు కుట్టించాడట, బంగారం చక్క మెల్ల తోడేసాడట. ఈ తోడేసి చక్కగా ఇంట్లోని దాని కావచ్చిన పెంచుతున్నాడట. వానిలే ఒకరోజు ఆ సమాజం ఎలా ఉందో బయటికి తీసుకొని వెళ్దాం అనుకున్నాడట. చక్కగా గొలి చేసాడట. ఆ గొలి చేసుకొని తీసుకుని వెళ్తున్నాడట. దానితో ఆనందంగా ముందుకు వెళ్తున్నాడట. చక్కగా పైన ఆకాశము అప్పుడే చక్కగా మబ్బులు కట్టుకుంటూ అలాగొచ్చిందంట పుల్లెర. ఎప్పుడైతే మబ్బులు కట్టుకుంటూ వచ్చిందో చక్కగా కాంచేపటికల్లా వర్షం రావడం మొదలు పెట్టిందంట. భారీ వర్షం మొదలు పెడుతుందంట. అంటున్నాడంట, అంటుందంట, రాజా ఇంతవరకు ఇన్ని సంవత్సరాలు బట్టి నన్ను లోపల పెట్టేసావయ్యా నువ్వు. ఏదంటుంది? పెద్ద మాట్లాడుతుందంటండి. దాని ఊహలు మనం చెబుతున్నాం అంతే. ఏమంటుంది పంది? రాజా బాగా పెంచే, పర్వాలేదు, బాగా పెట్టావు, తెల్లగా తయారు చేసావు నన్ను, కానీ ఈ రోజు నన్ను తీసుకొచ్చావు చూడు, నాకెంతో ఆనందమయ్యా. వాతావరణం చూస్తే చల్లగా ఉంది, పైనుంచి వర్షం పడుతుంది, కిందనేమో బుడద పడుతుంది. ఏమో పడుతుంది? కిందనేమో బుడద, పైన వర్షం. వాతావరణం చూసి చల్లగా పడుతుంది, ఒళ్ళు చిమ్మ ఆడిపోతుందని. దీనికి ఎందుకు? వదిలేస్తే చేతిలో గొలుసు ఉంది, దీనికి వదలట్లేదంట. చూద్దామని అలా తీసుకెళ్ళి దీన్ని చూద్దామని చెప్పి మెళ్ళ గొలుసు అట్లా ఒప్పాడట. ఆహా, ఎక్కడ లేని సంతోషం వచ్చిందంట దీనికి. వచ్చి ఏం చేసిందంట? బాగా పొడదుకుంటే బడికి నిలబడిపోయిందంట అందులో. అప్పుడు అన్నాడంట, అమ్మా పంది బ్రతికేరా నిజమేరా, ఎంత పంచినా ఇసాకు అగా చూస్తున్నావు, పంది బ్రతికంటే బ్రతికేరా. దానికి చెవులు బంగారం కుట్టించాడంట. ఏమైంది మళ్ళా? ఇంక మళ్ళా అందరూ పడిపోయిందంట. అంటే మనం అలా ఉండకూడదు బిడ్డలరా, మనం అలా ఉండకూడదు. కుక్క వాంతికి తిరిగినట్లుగా కడగబడిన పంది ఒకసారి కడిగి పొంది మళ్ళీ వెళ్ళకూడదు దానికి. ఎల్లిదిగా పంది బ్రతుకు, వాంతికి తిరిగితే కుక్క బ్రతుకు. దేవుడి రెండిటికి మనల్ని పిల్లది పిల్లలు. వీటి ఉదారానికి పెట్టాడు. బైబిల్లో ఉన్నవి, బైబిల్లో లేనివి కాదు, ఉన్నవియే. కనుక పిల్లలు గమనించండి, నిబంధన చేస్తూ ఉన్నాడు దేవుడు. నిబంధన దేని నిబంధనని? ఒక నిబంధన ఆయన చేశాడంటే పిల్లరా, అనుకున్నది అనుకున్నట్టుగా చివరి వరకు కొనసాగుతాడు పిల్లలు. అందుకే ఇదిగో తరతరాలు చదువునా, తరతరములకు అమ్మా నిబంధన గుర్తు ఇదే, నిబంధన గుర్తు ఇదే. ఇంకా మేఘములో నా ధనుసు ఉంచితిని, అది నాకును భూమికిని మధ్య నా నిబంధనకు గుర్తుగా ఉండును. భూమిపైకి నేను మేఘములను రప్పించినప్పుడు
ఆ ధనుసు మేఘములో కనపడును. అప్పుడు నాకును మీకును సమస్తమైన జీవరాశుల మధ్యను నా నిబంధన జ్ఞాపకము చేసుకొందును గనక సమస్తమైన శరీరములను నాశనము చేయుటకు అలాగ ప్రభావం నీళ్లు రావు. నా ధనుసు ఆ ధనుసు మేఘములో ఉండును. నేను దాచి చూచి దేవునికిని భూమి మీదనున్న సమస్తమైన శరీరాలకును ప్రాణము గల ప్రతి దానికి మధ్యనున్న నిత్యమైన నిబంధనను జ్ఞాపకము చేసుకొందును. మీకును నాకును ఒక మధ్యలో ఒక నిబంధన పెట్టాను. దాన్ని ఏమన్నాడు? జ్ఞాపకము చేసుకొందును. యేసుక్రీస్తు వారి పాత నిబంధనలో ఉన్న భక్తులు జ్ఞాపకార్థంగా వాళ్ళు చేస్తున్న ఒక నిబంధన పిల్లలు. మరి ఈరోజు నీకేమి నిబంధన ఉంది? ఇచ్చేస్తే తినేస్తున్నావు, నా తాగి చెల్లిపోతున్నావు. ఇదేనా మన నిబంధన? ఆలోచించవద్దా? ఆలోచించాలి పిల్లలు. ఆయన భూమి మీద ఉన్న వారందరితో కూడా పాత నిబంధనలు భక్తులతో జ్ఞాపకం చేసుకున్నారు. జ్ఞాపకం. ఇంకొక మాట చూద్దాం. ఒకసారి చూడండి, నిర్గమాకాండములో కూడా ఒక్కసారి వెళ్ళొద్దాం. నిర్గమాకాండములో కూడా ఒకసారి వెళ్ళి ఆయన కూడా ఒకసారి మనము అడిగిద్దాము. చూడండి, 12వ అధ్యాయం, నిర్గమాకాండము 12వ అధ్యాయము 12వ అధ్యాయం ప్రారంభం వచ్చి నుంచి చూద్దాం. మోషేయు ఆరోనులను ఐగుప్తు దేశములో ఉండగా యెహోవా వారితో ఇలాగు సెలవిచ్చును. ఎవరున్నారట? మోషేయు తన ఇద్దరు సహోదరులు ఎక్కడున్నారు? ఐగుప్తు దేశములో ఉన్నారంట పిల్లలు. మళ్ళీ చూద్దాం అదే మాట. మోషేయు ఆరోనులను ఐగుప్తు దేశములో ఉండగా యెహోవా వారితో ఇలాగు సెలవిచ్చును. చదువు నాయనా. ఈ నెలలలో ఈ నెల జాగ్రత్తగా వింటున్నారు కదా. నెలల్లో ఈ నెల మీకు మొదటిది. ఆగినాయి. ఈ దినం మొదటిది. ఈ నెలలో మీకు మొదటిది. ఒక నిబంధన కలిసి మనిషి బ్రతకాలి. ఏ నిబంధన? ఒక నిబంధన మీకు జ్ఞాపకం చేస్తాను. ఏమిటి అని అంటే, భర్త భార్యలో ఒక నిబంధన ఉంటుంది. అవును కదా? ఏమి నిబంధన చెప్పాలి? మీకు తెలుసు, చెప్పండి అమ్మా, చెప్పండి. దేవునికి స్తోత్రం. పెళ్లి చేయని వాడికి గుర్తు ఉంది ఏంటంట? కలకాలము అయ్యా, నేనంటే నీతో, నువ్వంటే నాతో, మనమిద్దరూ కలిసి బ్రతుకుతూ ప్రభువును మహిమపరుద్దాము అని చెప్పి ఒక నిబంధన. అవునా కదా? కాదే నిబంధన కదా ఇది? కదా, నిబంధన అంటే మధ్యలోకి ఇలా పట్టుకుంటే ఎవరు వస్తారా? ఎవరు రారు. అందుకే శరీరం అంటుంది. శరీరం గురించి చూస్తే పిల్లరా, 5 ఏళ్ళు ఉన్నాయి కదండి. అందులో ఒకవేళ డ్యామేజ్ అవుతే శరీరం అంతా కూడా పిల్లరా అటువైపే చూస్తుందండి. అవును కదా? చిన్న గాయం మనకు తగిలితే దాదాపు 250 ఎముకలో ఇంకా ఎక్కువ ఉండొచ్చు, నాకు తెలియదు కానీ ఈ అన్ని నరములతో కలిగిన ఈ శరీరం అంతా కూడా చిన్న గాయము ఏలికి తగిలినా, కాలుకు తగిలినా అవయవులన్నీ కూడా ఆ గాయమైపోయి వెళ్ళిపోతుంది. గాయమైపోయి చూస్తుంది. అది మానినంత వరకు కూడా ఈ అవయవులన్నీ కూడా ఆ గాయమైపోయి చూస్తుంది. పిల్లలు గాయమైపోయి చూస్తుంది. ఒక నిబంధన భర్త భార్యలో నిబంధన అనగా
చివరి వరకు మన మధ్యలో ఒకటి ఎడబాయిట అన్నది ఉంది. ఏమిటో? దేవునికి స్తోత్రం. ఒకటి ఉంది మన మధ్యలో. ఇది మరణము తప్ప. మరణము తప్ప మన ఇద్దరిని ఏరి చేయటానికి మరొకటి ఏదియో లేదని చెప్పి సంఘం మధ్యన, ప్రభువు మధ్యన, ప్రజలందరూ చూస్తున్న వారి మధ్యన ఒక నిబంధన చేస్తాము. ఏమిటంటే కట్టిబడి ఉండాలి. అందుకే అయ్యా, ఒరే వివాహం చేసినప్పుడు 7 తరాలు వెనక్కి వెళ్ళండ్రా అంటారు పెద్దలు. ఎందుకు? ఇల్లు కట్టుతున్నప్పుడు, వివాహం చేస్తున్నప్పుడు ఆలోచించి మీరు చెయ్యాలి అని అంటారు కదా. అటు 7 తరాలు, ఇటు 7 తరాలు చూడండి అబ్బాయి. చూస్తే ఏం జరుగుతుంది తెలుస్తుంది. అంతే చిన్న, నీకు తెలుదు చిన్నోడు. కనుక దేవుని మాట చాలా విలువైనది పిల్లలు. ఆ మాటకి మనము కట్టిబడి ఉండాలి. ఆ మాటకి భక్తులైన వారు కట్టిబడి ఉన్నాడు. అయ్యా, నేను బాప్తీసం తీసేసుకుంటాను అయ్య గారు, ఇక్కడి నుంచి నేనేమీ తాగను అంటాడు. తీసేసుకుని మునిగిపోతాడు. మళ్ళా తీసేసుకుని మునిగిపోతారు. ఇంక దేనికి వెళ్ళని అంటారు పిల్లరా, మళ్ళా బానించుకెళ్ళిపోతారు. అదే పొంద చెప్పింది, కడగబడిన పంది మళ్ళా గోతులోకి పోవునట్లుగా, బుడదలోకి వెళ్ళిపోమునట్టుగా కుక్క ఎక్కింది తింట జాగ్రత్త అంటే కుక్క వాంతికి తిరిగినట్లుగా మనం అలా ఉండకూడదు అని వాక్యం చెప్తుంది. ఇక్కడ ఐగుప్తు దేశంలో ఏం జరుగుతుంది అని అంటే పిల్లరా, చదువునానా, నెలలో ఈ నెల మీకు మొదటిది. ఇది మీ సంవత్సరమునకు మొదటి నెల. మీరు ఇశ్రాయేలు సర్వజనముతో ఈ నెల దశమున్నాడు. జాగ్రత్తగా వింటున్నారా? ఈ నెల దశమున్నారు. వారు తమ తమ కుటుంబములు లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రె పిల్లనైనను మేక పిల్లనైన అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్లనైనను ఒక మేక పిల్లనైనను తీసుకొని వాళ్ళను. ఏమిటి అది? ఎలాంటిది అది? ఏది పెడుతుంది అనుకుంటున్నారా? ఏడాది నేత పిల్ల పాలు విడిచిన తర్వాత ఈ నెల మీకు మొదటిది. చూడండి ప్రభు వారిని ఎలా జ్ఞాపకం చేసుకుంటున్నారు. వారు పాత నిబంధనలు ఉన్న భక్తులు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. ఇంకా చూడన్నారు, ఆ పిల్లను తినుటకు. ఏ పిల్లని? గొర్రె పిల్లని ఏం చేస్తారు? వధించాలి. ఈ నెలలో మీరు వధించాలి. ఆ వధించిన ఆ గొర్రె పిల్ల, దాని మాంసం ఎంతమంది అయితే దాన్ని తినగలుగుతారో అందరూ ఉండాలి. మళ్ళా మిగిలిచకూడదు సుమి, వదిలికూడదు సుమి. అది అలా చేయకూడదు అని చెప్పి ప్రభువు వారు ఒక నిబంధన కలిగి మాట్లాడబోతున్నాడు. ఎక్కడున్నారు కంటే పిల్లరా, ఇదిగో మోషేతో ఒక నిబంధన కలిగి ఎక్కడంటే ఐగుప్తు దేశములో వారిని ఉన్నప్పుడు, ఆ ప్రజలందరినీ తీసుకొని వస్తున్నప్పుడు ఇది ఒక మంచి ఒక నిబంధన ప్రభు వారు చేస్తున్నారు. ఏమిటి అని ఇంకా కొద్ది ముందుకి వెళ్దాం. ఆ పిల్లలు తినుటకు ఒక కుటుంబము చాలకపోయిన ఎడల వాడు వాని పొరుగు వాడును తన లెక్క చెప్పున దానిలోకి తీసుకోవాలట. చూడండి ఎంత లెక్క చూస్తున్నాడు. ఒకవేళ మిగల్చుకుంటా ఉండాలని చెప్పి ఒకవేళ మిగల్చుకుంటా ఉండిపోతే, లేకపోతే ఎవరిని పిల్లాలంట? మీ పొరుగు వారిని పిలాలి. మనకు పొరుగువారు ఎవరు? పక్కన వాళ్ళు కదా. వాళ్ళతో మంచిగా ఉండాలి, వాళ్ళతో చక్కగా మనం బ్రతకాలి, అన్నదమ్ములుగా బ్రతకాలి. అందుకే అన్నాడు, నిన్ను వలే అది చెప్పాడు ఆయన, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమింపవలను. వాళ్ళు ప్రేమించకపోయినా నువ్వే ప్రేమించాలంటాడు. ప్రభుని వెరిగాము కాబట్టి. అవును కదా? అవును.
ఇంకేం చెబుతున్నాడు నాన్న? ఆ గొర్రె పిల్ల తినటానికి ప్రతి వాని భోజనము లెక్కింపబలను. అదేనా? నిర్దోషమైన ఏడాది గొర్రె పిల్ల పొట్టేలును తీసుకుని వాళ్ళను గొర్రెలలో నుండి అయినను మేకలలో నుండి తీసుకొని వచ్చు. ఈ నెల 14వ దినముల వరకు దాన్ని ఉంచుకొని వాళ్ళను. తర్వాత ఇశ్రాయేలీయులు సమాజబోరు అందరూ తమ తమ కుటుంబములో సాయంకాలమందు దాన్ని చంపి దాని రక్తము కొంచెము తీసి తాము దాన్ని తిని ఇల్లి దూరబంధములు 2 నిలువులు కమ్మిలి మీద రాయవలను. ఏ రక్తము? నిబంధన రక్తం పిల్ల. అదేదో గొర్రె పిల్ల రక్తం బట్ట. దేని మీద రాయాలి? గడపల కమ్మిలు ఉంటాయి కదండి, అయ్యో అటొకటి ఇటు ఒకటి, అది అటు ఇటు రాయాలట. ఏది? రక్తము తీసుకొని అటు ఇటు రాస్తే ఎందుకు అని అంటే పిల్లరా, ఒక నిబంధన కలిగి ఉన్నాడు ప్రభువారు. అది నిబంధన రక్తం. అది దాన్ని మరి పారవచ్చు మనవచ్చు కదా, మరి ఎందుకు రక్తము తీసుకొని మీ దొరబంధాలకి రాయమంటాడైనా? మోషేతో చెప్తున్న ఒక నిబంధన, ఇశ్రాయేలు ప్రజలతో ఒక నిబంధన చేస్తూ ఉన్నాడు ప్రభువారు. ఈరోజు ఈ నెల మనకు ఈ నెల అందరికీ మొదటిదే, అవునా కదా? ఈ నెల మొదటిదే, అందరికీ మొదటిది. చాలామంది తన శరీరం కుదిస్తారు, తన రక్తము త్రాగుతారు. ఒక నిబంధన కలిగిన రక్తము త్రాగుతారు. ఇది ఏ రక్తం అంటే లేత పిల్ల రక్తం. పిల్ల అది పాత నిబంధనలో సిద్ధాంతాలు వచ్చేయి అంటే అక్కడి నుంచి వచ్చేయి. ఇంకా మనం పాత నిబంధన గ్రంథము మనం చదువుకుంటూ వస్తే ఎన్నో ఆచారాలు ఉన్నాయి. కనుక ఒక నిబంధన రక్తము ప్రభువును వారి పాత నిబంధనలు ఉన్న భక్తులు జ్ఞాపం చేసుకుంటూ ఉన్నారు. మరి ఈరోజు నీవు నేను అదే నిబంధన రక్తాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం, అవునా కాదు? జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈరోజు కూడా మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. యేసుక్రీస్తు వారు ఎక్కడి నుంచి వచ్చారంటే కొత్త నిబంధనలో వచ్చిన ఆయన. పాత నిబంధనల భక్తులను కూడా ఎలా జ్ఞాపకం చేసుకున్నారంటే పిల్లరా, ఇంకా చెప్పడానికి అనేకమైన విషయాలు, చెప్పడానికి అనేకమైన విషయాలు ఉన్నాయి. ఎలా ఎలా జ్ఞాపకం చేసుకున్నారో వాళ్ళు, ఇంకా ఎలా జ్ఞాపకం చేసుకున్నారో పిల్లరా, వారు మనకు బైబిల్లో మనకు అనేకమైన విషయాలు మనకు కనపడుతూ ఉన్నాయి. ప్రభువుని జ్ఞాపకం చేసుకున్నారు వారు కూడా. యేసుని జ్ఞాపకం చేసుకుంటా ఏ భక్తుడు లేడు. అందుకే ఎదురు చూశారు. ఎవరి కోసమని? యేసుక్రీస్తు వారు వస్తాడు అని ఎదురు చూశారండి. యేసుక్రీస్తు వారిని వస్తారని ఎదురు చూశారు. కానీ ఒక ఆయనైతే పాత నిబంధనలో ఉన్న ఆయన యేసుక్రీస్తుని అలా ఎత్తుకొని అన్నాడు పిల్లలు. ఆయనతో మాట్లాడాడు. పుట్టబోతున్న బాలుని నువ్వు ఎత్తుకుంటావు అని చెప్పాడు. అందుకే ఆయన కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. అది లూకాసు వార్తలో ఆ మాటలు మనకు కనబడతాయి. ఆయన పేరు సిమియోను. పాత నిబంధనలు కలిగిన భక్తుడు అయిన యేసుక్రీస్తును తన చేతులతో ఎత్తుకొని, ఇక్కడి నుంచి నీ దాసుడిని నువ్వు చెప్పినట్టుగా పోవునుగా కానీ రాయబడ్డది. దేవుని మాట చాలా విలువైనది పిల్లరా. అందుకే పాత నిబంధనలు ఉన్న భక్తులను కూడా యేసుక్రీస్తు వారిని జ్ఞాపకం చేసుకున్నారు. ఈరోజు మనము కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం, మధులోకి తీసుకుంటున్నాం. ఆయన శరీరము, ఆయన రక్తము మనము అనుదినము వాక్యము ద్వారా జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రతి వారము ఆయన శరీరము, ఆయన రక్తము మనం ఆయనకు దగ్గరగా ఉంటూ ఆయన రాజ్యానికి మరింత దగ్గరగా మనం ఉంటున్నామని వాక్యము ద్వారాగా మనకు అర్థమవుతున్నది పిల్లలు.
ఇంకా చెప్పడానికి ఇంకా అనేకమైన విషయాలు మనకు ఉన్నాయి. కొన్ని మాటలు మనకు చెప్పడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. ఈ మాటలు మీ మొదల్లో ఉంచుకోండి, మీ మనసులో దాచుకోండి. ఆయన కొరకు ఒక నిబంధన కలిగి ఉన్నాడు మనం. ఆ నిబంధన రక్తాన్ని మనము త్రాగుతున్నాం. ఆ నిబంధన రక్తాన్ని మనము ఆయన శరీరం మనం బుద్ధిస్తూ ఉన్నాం గనుక అదే నిబంధన దేవుడు మనతో కూడా చేశాడు. తరతరాలు ఆయన నిబంధన అలా వెళుతూ ఉంటుంది. ఎన్న మాటలు మీ మొదలో దాచుకొని వాటి ప్రకారం మీరు మీకు పిల్లలు కుటుంబాలు బ్రతికి ఆయన రాజ్యం కొరకు ఎదురు చూడాలని అటు కృప అటు దీవెన ఈ మాటలు మనందరి నికడలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. తల్ల వంచిదా ప్రార్థన చేద్దాం. మమ్మల్ని ప్రేమిస్తున్నా మా దయగలిగిన ప్రభువా, కొన్ని మాటలు మాతో కలిగి ఉన్నారు భక్తులైన వారు. ఇదిగో నా తండ్రి, వాడలో ప్రవేశించిన ప్రతి జంతువుతో నిబంధన చేశారు ప్రభు. అయినా ఒక నిబంధన కలిగి ఉన్నావు. దయగలిగిన తండ్రి, కనికారం చూపిన మా దేవ, మీ చిత్తాన్ని మేము నెరబెట్టాలి. మీ పిల్లలు ఎందరో వింటూ ఉన్నారు, ఎందరో చూస్తున్నారు. వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. పాత నిబంధనల భక్తులు కూడా యేసును జ్ఞాపకం చేసుకుని వస్తూ ఉన్నారు. ఇంకా అనేకమైన మాటలు ఉన్నాయి, ఇంకా అనేకమైన విషయాలు ఉన్నాయి నాయన. చెప్పడానికి సమయం లేదు. నిశ్చితమైతే మళ్ళా వచ్చి వారు మాకు ఇంకా బయలుపరచండి నాయన. మీరు ఇస్తే మీరు మాట్లాడండి ప్రభువా. మమ్మల్ని ఓడుకోండి, బలమైన సాధనాలుగా ఓడుకుంటారా కోరుకుంటున్నాం. మీ పిల్లలు ఉన్నారు, వారు ఒక నిబంధన కలిగి ఉన్నారు. మందిరంలో రావడం ఒక నిబంధన, దేవుని పనిలో చేయడం ఒక నిబంధన, ఇదిగో దేవునికి ఇచ్చిటిలో ఒక నిబంధన, దేవుని పని అంతటిలో చేయటం ఒక నిబంధన కలిగి నీ పిల్లలైన వారిని చేయమని ప్రార్థిస్తూ, ప్రార్థనకు ప్రతిఫలం వచ్చి ఎందరైతే మీ పిల్లలు చూస్తున్నారు, ఎందరైతే వింటున్నారో వారందరినీ మీ సన్నిధి జ్ఞాపం చేసుకుని మా ప్రార్థన వారికి దీవెన ఆశీర్వాదాలు కలిగి చేసి మా కొరకు, దేశము కొరకు, సంఘాల కొరకు మీరు వస్తున్నారని తలంచుతూ మిమ్మల్ని అనుదినమూ జ్ఞాపం చేసుకోవడానికి ఒక నిబంధన మాతో మీరు చేశారు. మీతో ఒక నిబంధన కలిగి ఉన్నాం. చివరి వరకు కొనసాగించడానికి మా జీవితాలు మీతో సమర్పించుకొని చివరి వరకు మమ్మల్ని ముందుకు నడిపించగలిగిన సమృద్ధులు అని ముందుకు నడిపించగలిగిన దేవుడు అని ప్రార్థిస్తూ, ప్రార్థన తోసివేయక నీరు కట్టి ఫలింపు చేయమని త్వరగా రాని ఉంటున్నా యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. మంచిదని